రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో శాంతి అంశంపై స్విట్జర్లాండ్లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తమపై యుద్ధాన్ని ఇప్పట్లో ఆపేలా కనిపించటం లేదని అన్నారు. పుతిన్ను ఎలాగైనా నిలువరించాలని ప్రపంచ దేశాలను కోరారు. పశ్చిమ దేశాల నుంచి తమకు అందుతున్న సాయం తాము రష్యాతో యుద్ధం గెలిచేందుకు సరిపోదని జెలెన్స్కీ అన్నారు. అయితే ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని ప్రపంచ దేశాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్లో శాంతి అంశంపై స్విట్జర్లాండ్లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సదస్సులో 80 దేశాలు సహా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం, అణు భద్రత, ఆహార భద్రత, ఖైదీల మార్పిడి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఐరాస ఒప్పందాలతో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించేలా యుద్ధం ముగింపు దిశగా కీలక ఒప్పందం కుదరాలని వారు ఆకాంక్షించారు. అప్పుడే ఉక్రెయిన్లో దీర్ఘకాలం పాటు శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. తమ దేశానికి అంతర్జాతీయ మద్దతు తరిగిపోవడం లేదని ఈ సదస్సు చాటి చెప్పిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. స్విట్జర్లాండ్ సదస్సులో పాల్గొన్న దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ తమపై యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదని, ఆయన్ను ఎలాగైనా నిలువరించాలని కోరారు. పశ్చిమ దేశాల నుంచి అందుతున్న సాయం తాము యుద్ధం గెలిచేందుకు సరిపోదని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా బలగాలు ఉక్రెయిన్ భూభాగాన్ని వీడితే వెంటనే ఆ దేశంలో శాంతి చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. చైనా తమకు శత్రువేమీ కాదని జెలెన్స్కీ అన్నారు. చైనా ప్రాదేశిక సమగ్రతను తాము గౌరవిస్తున్నామని, ఆ దేశం నుంచి అదే ఆశిస్తున్నామని తెలిపారు. అయితే స్విట్జర్లాండ్ శాంతి సదస్సులో భారత్ పాల్గొన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై మాత్రం సంతకం చేయలేదు. రష్యాతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ, బ్రెజిల్ దేశాలు సైతం ప్రకటనకు మద్దతుగా సంతకాలు చేయలేదు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కార మార్గం కోసం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.